నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఒక కేసులోని విషయం ఏంటి అంటే, ఒక వ్యక్తి తనకు డబ్బులు అవసరం ఉన్నాయని చెప్పి తన పేరు మీద ఉన్నటువంటి ప్రాపర్టీని మరొక వ్యక్తి వద్ద రిజిస్ట్రేషన్ మార్టిగేజ్ తాకట్టు పెట్టాడు. చాలా రోజులు గడిచినా కూడా ఎవరైతే తాకట్టు పెట్టారో ఆ వ్యక్తి తిరిగి డబ్బు వడ్డీతో సహా చెల్లించటం లేదు, ముందుకు రావటం లేదు. సో ఇలాంటి సందర్భాలలో చట్టం ఏం చెబుతుంది అనంటే, మిత్రులారా, మన దేశంలో లిమిటేషన్ యాక్ట్ 1963 అనే చట్టం అమల్లో ఉన్నది. ఈ చట్టంలోని ఆర్టికల్ 135 ప్రకారంగా ఎవరైతే ఒక ప్రాపర్టీని తాకట్టు పెట్టుకున్నారో ఆ వ్యక్తి మార్టిగేజ్ రిజిస్ట్రేషన్ జరిగిన రోజు నుంచి 12 సంవత్సరాల లోపు మనీ రికవరీ సూట్ అండర్ ద మార్టిగేజ్ కింద న్యాయస్థానంలో కేసు ఫైల్ చేసి తనకు రావాల్సిన సొమ్ముని వసూలు చేసుకునే అవకాశం అతనికి ఉంటది. 12 సంవత్సరాలలో ఒక్కరోజు దాటినా కేసు వేయడానికి అవకాశం లేదు. అదే లిమిటేషన్ యాక్ట్ 1963 ఆర్టికల్ 146 ప్రకారంగా ఎవరైతే తాకట్టు పెట్టారో ఆ వ్యక్తి మాత్రము మార్టిగేజ్ నుంచి విముక్తి కల్పించండి, ఆ మార్టిగేజ్ నుంచి రిలీజ్ చెయ్యండి అని చెప్పి 30 సంవత్సరాల లోపు అతను న్యాయస్థానంలో కేసు వేసే వెసులుబాటు అతను